హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోర్స్. ఇది మన ఛానల్‌లో ఒక న్యూ కంటెంట్ అని చెప్పొచ్చు. సో, న్యూ కంటెంట్ అంటే మన ఛానల్‌లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్కువ వస్తాయి. బట్ ఇది ఒక టెక్ రివ్యూ లాంటిదని చెప్పొచ్చు. సో, ఒక ప్రొడక్ట్ రివ్యూ అని చెప్పొచ్చు ప్రిసైజ్‌గా చెప్పాలంటే. సో, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఆ ప్రొడక్ట్ ఏంటని చెప్పేసి. ఇది గ్రీన్ ఆరో వైర్‌లెస్ మైక్ అనమాట. ఇది 100,000 రూపీస్‌లోనే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అండ్ అమెజాన్‌లో దొరుకుతుంది. సో, ఈ మైక్రోఫోన్ నేను ఎందుకు తీసుకున్నానంటే నేను చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చాలా వీడియోస్ చూసాను. సో, దీని గురించి 100,000లోనే ఇది వన్ ఆఫ్ ది మంచి మైక్ అని చెప్పేసి. సో, నాకు దీంతో అంత నీడ్ లేదు ప్రెజెంట్ అయితే. బట్ అయినా సరే సో, దీన్ని పర్చేస్ చేసి అసలు ఎట్లా ఉంది? అంత హైప్ చేస్తున్నారు ఏంటి? నిజంగానే మంచి మైకేనా? మంచి క్వాలిటీ ఇస్తుందా? అది అండర్ 1000 రూపీస్‌లో అది కూడా వైర్‌లెస్ మైక్ ఎట్లా ఉంటుందని చెప్పేసి క్యూరియాసిటీతో నేను పర్చేస్ చేశాను అనమాట. అండ్ ఈ వీడియోలో మీరైతే ఒకవేళ మైక్స్ పర్చేస్ చేయాలి అనుకుంటుంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు కంప్లీట్ గైడ్ ఇస్తా. నేను కూడా అంత ఎక్కువ యూజ్ చేయాలి దీన్ని. ఒక ప్రాపర్ రివ్యూ కింద ఈ వీడియో చేద్దామని చెప్పేసి అట్లా దాసాను అనమాట. సో, ఈ మైక్రోఫోన్ని. సో, చూద్దాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. నేను దీన్ని కనెక్ట్ చేసి అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎట్లా నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది, అసలు దీని క్వాలిటీ ఎలా ఉంది, మొత్తం మీకు వీడియో ఎండ్ లోపు మొత్తం అన్నీ చూపిస్తా. సో, వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకేం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఇదొచ్చేసి గ్రీన్ ఆరో నుంచి వైర్‌లెస్ మైక్రోఫోన్ అనమాట. ఇది అండర్ 1000 రూపీస్‌లోనే మనకు దొరుకుతుంది. సో, దీంట్లో వీళ్ళు మెన్షన్ చేసిన 6 మెయిన్ ఫీచర్స్ ఏంటంటే హెచ్‌డీ సౌండ్ క్వాలిటీ, ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్, రివర్బ్ మోడ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, పోర్టబుల్ అండ్ వైడ్లీ కంపాటబుల్. సో, ఇవి కొన్ని ఫీచర్స్ అన్నమాట. సో, ఈ 6 ఫీచర్స్ అనేది ఈ మైక్లో అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేశారు. సో, చూద్దాం ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది. సో, ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. చాలా సింపుల్గా, చాలా క్యూట్గా, చిన్నగా ఉందన్నమాట. సో, ఇట్లా ప్యాకేజింగ్ ఉంది. సో, ఇది ఇట్లా ఓపెన్ చేస్తే సో, ఇందులో మనకి రెండు మైక్రోఫోన్స్ ఉన్నాయి. సో, అండ్ 2 మైక్రోఫోన్స్. సో, చూశారు కదా. సో, ఇట్లా ఒకటి అండ్ ఇంకొకటి. సో, ఈ 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఒక ట్రాన్స్మిటర్. సో, ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకునేది ఉంటుంది కదా. మనది iOS అన్న టైప్ సి పోర్ట్ ఉంది దీనికి. సో, iOS వాళ్ళకి అండ్ ఆల్సో ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా ఇది కరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో, అండ్ ఆ మైక్రోఫోన్స్ వచ్చేసి ఇట్లా 2 ఇచ్చారు. అండ్ దీనికి ఇవి ఉంటాయి కదా విండ్ సర్ఫ్స్ అంటారు సంథింగ్. సో, ఇవి ఇచ్చారనమాట. అండ్ దీంతో పాటు లోపల ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. సో, ప్రాపర్గా ఉందన్నమాట. అండ్ దీంతో పాటు ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. సో, ఎట్లా కనెక్ట్ చేయాలి, ఏమేమి మోడ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో, మీరు ఒకవేళ పర్చేస్ చేస్తే సో ఇందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎట్లా కనెక్ట్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ అన్ని దీంట్లో ఉన్నాయి. నేను పర్చేస్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తున్నప్పుడు అది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఉందని కూడా నేను తెలుసు, కానీ అసలు ఎలా యూజ్ చేయాలో తెలియదు. బట్ ఇది చదివిన తర్వాత నాకు కంప్లీట్ ఐడియా వచ్చింది. సో, ఇది బాగా యూజ్ అవుద్ది ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ దిస్ ప్రోడక్ట్. సో, ఇందులో ఒకసారి ఇది రీడ్ చేయండి, మీకు అన్ని కరెక్ట్గా అర్థమవుతాయి. అండ్ దాన్ని ఇక్కడ వారంటీ కార్డ్ ఉంది. సో, ఇందులో 1 ఇయర్ వారంటీ అనమాట ఇక్కడ. సో, దీంట్లో మెన్షన్ చేశారు 1 ఇయర్ వారంటీ అని చెప్పేసి. సో, అది అండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకొక డబ్బాలాగా ఇచ్చారు, చిన్న డబ్బాలాగా. సో, ఇది కూడా చాలా చిన్నగా, ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది గైస్ నాకు, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. అండ్ దీంట్లో మనకి యూఎస్బీ పోర్ట్ టు టైప్ సి 2 ఇచ్చారనమాట. సో, ఇది కూడా చాలా ఇది యూజ్ చేసి మనం మంచిగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఇక్కడ విండ్ ప్రూఫ్స్ ఉంటాయి కదా. సో, ఇవి కూడా ఇచ్చారు. సో, ఇవి ఒక 2 ఇచ్చారు. సో, మనకు కావాలంటే ఇవన్నీ ఉంచుకోవచ్చు. అండ్ లేకపోతే సో వాటిని రీప్లేస్ చేసుకుని ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో, ఇదైతే ఈ ప్రోడక్ట్లో అయితే ఇవన్నీ వచ్చినాయి. సో, ఇవైతే రీజనబుల్ అని చెప్పొచ్చు 1000 రూపీస్కి. సో, చూద్దాం ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తా. సో, లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్, ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూశారు కదా. ఇక్కడ దాకా వచ్చిన వాయిస్ అనేది నేను ఏదైతే ఫోన్ ఉందో అది IQ-G11X అనమాట. ఈ ఫోన్ త్రూ రికార్డ్ చేశాను. మైక్ లేదు, ఏం లేదు, జస్ట్ ఫోన్ ఎదురుగా పెట్టుకున్నాను. సో, మాట్లాడేస్తున్నాను అనమాట. నేనేమి స్పెషల్గా మైక్రోఫోన్ ఏమి యూజ్ చేయలేదు. అండ్ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేశాను. జస్ట్ సైలెంట్గా ఉంది, నేను మాట్లాడుతున్నాను అనమాట. బట్ ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేసి అసలు మైక్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అండ్ మైక్తో పాటు ఫ్యాన్స్ ఏసీ అన్నీ ఆన్ చేస్తాను అనమాట. అన్నీ ఆన్ చేసి నాయిస్లో కూడా ఎట్లా వర్కౌట్ అవుతుంది చూపిస్తాను. అండ్ దాని తర్వాత నేను బయటికి వెళ్ళి బయట ఫుల్ గాలి వేసుకున్నప్పుడు కూడా నేను వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ చూసి మీరు దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటని మీరు ఒక అంచనా వేసుకోవచ్చు. అండ్ మీరు కామెంట్లో కూడా చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. సో చూపిస్తా చూడండి. గైస్, నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా దీంట్లో 2 మైక్స్ వచ్చినాయని. సో, ఒక మైక్ నేను కనెక్ట్ చేశాను అనమాట. ఒక మైక్ కనెక్ట్ చేసి డైరెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఏమీ ఆన్ చేయలేదు. జస్ట్ మైక్ కనెక్ట్ చేసి సో దాంతో మాట్లాడతాను అనమాట. నేను ఫ్యాన్స్ ఏసీస్ ఏమీ వేయలేదు. జస్ట్ నాయిస్ ఏమీ లేదు నా దగ్గర. సో, మీరు ఆడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ప్రీవియస్గా మీరు వీడియో స్టార్టింగ్లో వచ్చిన వాయిస్ అంతా సో డైరెక్ట్ ఫోన్లోంచి రికార్డ్ చేసింది. బట్ ఇప్పుడు ఇది అనేది సో ఈ గ్రీన్ ఆరో మైక్ నుంచి వస్తుంది అనమాట. ఇది సింగిల్ మైకే. అండ్ ఇప్పుడు 2వ మైక్ కూడా నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. సో, ఇప్పుడు 2 మైక్స్ నేను కనెక్ట్ చేశాను అనమాట. ఇందాక నేను ఓన్లీ ఒక మైకే కనెక్ట్ చేసి ఇప్పుడు 2 మైక్స్ కనెక్ట్ చేసి 2 మైక్స్ త్రూ సేమ్ డిస్టెన్స్లో పెట్టుకుని ఈ ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నా. సో, అండ్ చాలామంది ఇట్లా రికార్డ్ చేస్తారు. అండ్ చాలామంది ఇక్కడ ఇట్లా తగిలించి కూడా రికార్డ్ చేస్తారు. సో, ఇప్పుడు కూడా మీరు ఆడియో చూడొచ్చు ఎలా వస్తుంది ఏంటి అనేది. సో, ఇప్పుడు కొద్దిగా దూరంగా ఉంది కాబట్టి కొద్దిగా తగ్గొచ్చు. బట్ ద
క్వాలిటీ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాకు తెలియదు అట్లా వస్తుంది ఏంటని చెప్పేసి, నేను కూడా చూడాలి వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు. అండ్ సో ఇదన్నమాట. సో దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పే కదా నేను 3 levels ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను లైక్ ఫ్యాన్ చేస్తాను గైస్. ఇప్పుడు నేను ఇక్కడ మా రూమ్లో ఫ్యాన్ ఆన్ చేశాను అనమాట. సో ఇప్పుడు కొద్దిగా ఇది నాయిస్ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఇది ఎలా రికార్డ్ చేస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది నేనేమో నాయిస్ క్యాన్సిలేషన్ ఏం ఆన్ చేయలేదు, జస్ట్ నార్మల్ మోడ్ అనమాట. ఇది నార్మల్ మోడ్ విత్ ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేస్తాను. చూడండి మీకు ఎంత క్వాలిటీ వస్తుంది, మరి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో మీకు ఇందాక నేను చెప్పడం మర్చిపోయా, దీంట్లో వెనకాల ఒక బటన్ ఉంటుంది అనమాట, పవర్ ఆన్ ఆఫ్ బటన్. అది అలా ప్రెస్ చేసి పట్టుకుంటే అది మైక్ ఆన్ అవి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తుంది కదా ఇక్కడ గ్రీన్ కలర్. సో ఈ గ్రీన్ కలర్ మోడ్ ఎప్పుడైతే చూపించిందో అది అప్పుడు మైక్ కనెక్ట్ అయినట్టు మనకి. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ మనం ఆన్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివేషన్ మోడ్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు వినే ఆడియో అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు నేను ఇంకొకసారి బటన్ క్లిక్ చేస్తే సెకండ్ మోడ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం సెకండ్ మోడ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 2 times బ్లింక్ అవుతుంది అనమాట. 2 times బ్లింక్ అయితే అది సెకండ్ మోడ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు వచ్చేది మీకు సెకండ్ మోడ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇప్పుడు నేను థర్డ్ మోడ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీకు లైట్ కనబడుతుంది కదా. సో ఎప్పుడైతే బటన్ క్లిక్ చేశానో 1 2 3 సో 3 times బ్లింక్ అయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేశాను, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఆడియో అనేది అట్లా ఎంత క్వాలిటీ ఉంది, లైక్ నిజంగా బాగుందా లేదా అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉందనేది. సో ఇదనమాట. సో ఇది 3 levels ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది. సో అది గైస్ చూశారు కదా ఈ మైక్ ఎట్లా ఉంది, దీని క్వాలిటీ ఎలా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ అట్లా జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మీకు ఇండోర్లో చూపించారు, బట్ అవుట్డోర్కి వెళ్ళి ఇది ఇప్పుడు మైక్ ఏదైనా కనెక్ట్ చేయలేదన్నమాట. ఇది డైరెక్ట్ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి బయట గాల్లో ఇది రికార్డ్ చేసి మీకు చూపిస్తాను లైవ్లోనే. సో మీరు చూడండి ఎట్లా ఉంది ఏంటి క్వాలిటీ అని చెప్పేసి. సో చూద్దాం రండి గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ చాలా ఫుల్ గాలి వస్తుంది, మీకు కావాలంటే చెట్లు కూడా చూపిస్తా. సో చూడండి, సో ఇది లైక్ చాలా గాలి వస్తుంది అనమాట. నేను మీకు చెప్పలేను అంత గాలి వస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ టెస్ట్ చేద్దామని చెప్పేసి మైక్ క్వాలిటీ ఎట్లా ఉందని చెప్పేసి పైకి వచ్చాను అనమాట. సో ఇప్పుడు చూడండి, సో నార్మల్ మోడ్ అనమాట. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఏమీ ఆన్ చేయలేదు. సో నార్మల్గా ఇది వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అది కూడా అవుట్ సైడ్ చూపిస్తాను మీకు. సో ఒక్కసారి బటన్ క్లిక్ చేస్తే ఓకే బ్లింక్ అయ్యి ఆఫ్ అయింది. సో అంటే ఫస్ట్ లెవెల్ మోడ్ యాక్టివేట్ అయిందన్నమాట. సో చూడండి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ మోడ్ ఎలా ఉందనేది. ఇది కూడా బయట నాయిస్ చాలా నాయిస్ ఉంది, మీకు చెప్పలేకపోతుంది, అంత గాలి వేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్. ఇప్పుడు సెకండ్ లెవెల్ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు రెండోసారి బటన్ క్లిక్ చేస్తే 2 సార్లు బ్లింక్ అయింది లైట్ అనేది. సో ఇప్పుడు సెకండ్ మోడ్ అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా లేదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు నేను థర్డ్ లెవెల్ కూడా మీకు చూపిస్తా. సో థర్డ్ లెవెల్ కూడా యాక్టివేట్ అయింది. సో 3 సార్లు లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయింది, అంటే థర్డ్ లెవెల్ మోడ్ యాక్టివేట్ అయిందని చెప్పొచ్చు. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోడ్ లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి. సో ఐ థింక్ మంచిగానే వస్తుందని అనుకుంటున్నాను. నేను కూడా చూడలేదు, లైక్ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఈ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది నేను ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. సో అది గైస్. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఈ గ్రెనారో మైక్ రివ్యూ అనమాట. సో మీకు ఎట్లా అనిపించింది, దీని క్వాలిటీ ఎలా అనిపించింది, అండ్ సో నాకైతే మెయిన్గా దీని ప్యాకేజింగ్ అయితే చాలా బాగా నచ్చింది. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్లో చూపించా కదా. సో దీని ప్యాకేజింగ్ చాలా బాగుంది, అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. ఎవరైతే కొత్తగా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ ఇది ఒక బడ్జెట్లో లైక్ ఒక పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పర్లేదు, మరీ అంత వరస్ట్ కాదు, మరీ అంత తోపు అని కాదు, బట్ ఎవరైతే స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ మైక్ చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఎవరైతే వ్లాగ్స్ చేయాలనుకున్నారో ఆర్ఎల్స్ ఎవరైతే షార్ట్ ఫామ్ కంటెంట్ చేయాలనుకున్నా వాళ్ళందరికీ ఖచ్చితంగా యూజ్ అవుద్ది. సో మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ మైక్ని ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, లేకపోతే ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియోలో క్వాలిటీ ఎలా ఉంది, సో మీరే చెప్పండి. అండ్ దీని లింక్ మీకు కావాలంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. సో దాని త్రూ మీరు పర్చేస్ చేయండి, లైక్ మన ఛానల్ కూడా యూజ్ అవుద్ది. సో అదనమాట. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ మైక్ తీసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి, లైక్ పర్చేస్ చేయమని చెప్పండి, కానీ ఒకసారి మైక్ చెక్ చేయండి. అండ్ ఇది మన ఫస్ట్ ప్రొడక్ట్ రివ్యూ అనమాట. సో ఇలాంటి ప్రొడక్ట్ రివ్యూస్ నేను ఇప్పటికొచ్చి ఒకసారి కూడా చేయలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఎట్లా ఉంది, నేను మంచిగా చేశాను, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అవి కూడా నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంకా సజెషన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఉండి ఐ విల్ వాల్యూ ఎవ్రీ కామెంట్ అనమాట. సో ఖచ్చితంగా అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం చూస్తుంటే. అండ్ ప్రతి కంటెంట్ ఉంటుంది ఇందులో, ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది కాదు. నేను స్టార్ట్ చేసింది ఎడ్యుకేషన్తో, బట్ నేను వ్లాగ్స్ చేస్తాను, గేమింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను అనమాట. సో ఈ ఛానల్లో అన్నీ వస్తాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏదైనా ప్రొడక్ట్తో కానీ ఏదైనా పోడ్కాస్ట్తో కానీ ఏదో దాంట్లో కలుస్తాను. అప్పుడు దాకా ఉంటాం, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.